ఏఐతో థంబ్నెయిల్ చేసుకోవాలంటే చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఏఐ వల్ల ఛానల్స్ ఎగిరిపోతున్నాయి. చాలా అంటే చాలా ఛానల్స్ ఎగిరిపోతున్నాయి. ప్లస్ ఇనంతటి కంటెంట్ పడుతున్నాయి. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏఐ థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు, కానీ కొంతమంది అయితే భయపడుతున్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఏఐతోనే థంబ్నెయిల్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. 2 సెకండ్స్లో ఏఐతో థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసేయండి. ఒకవేళ మీకు ఏఐతో థంబ్నెయిల్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం అవుతుందేమో అని ఇబ్బందిగా ఫీల్ అయితే మాత్రం ఈ వీడియో చూడండి. పిక్సెల్ యాప్లో నేను ఎలా థంబ్నెయిల్ చేస్తున్నానో క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ సెకండరీ ఫోన్, ఇది నాది కాదు, మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను. జస్ట్ ఒక వీడియో గురించి ఇవ్వరా అని 10 నిమిషాలు మా బతిమలాడితే 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఇస్తారా, అదే 2 మినిట్స్ 3 మినిట్స్ ఇస్తా, తర్వాత వచ్చి ఇచ్చేసి నా ఫోన్ నాకు అనేసారి అన్నాడు. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పిక్సెల్ యాప్ అంటే మనకు మామూలుగా గుర్తుకొచ్చేది ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి పిక్సెల్ యాప్ అని. నేను కింద లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. కాకపోతే మనకు ఏఐ ఇచ్చినంత పర్ఫెక్ట్గా ఇది మనం చేయలేము. ఇందులో చాలా వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో చేయాల్సింది. ఫస్ట్ మనం పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనకు అనేది ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ ఇలా వచ్చినాక ఏదో ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసుకున్నాక ఇక్కడ 4th ఆప్షన్ మీదకి వెళ్ళండి. వెళ్ళినాక ఇమేజ్ అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు, ఒక బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యాక్గ్రౌండ్ ఇస్తే నేను ఒక సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 చుక్కలు 3 చుక్కలు ఉన్నాయి కదా, వాటి మీద ప్రెస్ చేయండి. వాటి మీద ప్రెస్ చేస్తే మీకు ఇమేజ్ సైజ్ అని ఉందా, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత కస్టమ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని వస్తుంది. అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్కి ఈ పోస్టర్ అనేది మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్కి మారిపోద్ది. తర్వాత నేను ఓకే కొట్టిన. ఓకే తర్వాత ఇమేజ్ అంటే మళ్ళీ నేను థర్డ్ ప్లేస్లోకి వచ్చేసాక ఇంపోర్ట్ అంటే గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో ఇంపోర్ట్ చేసుకోమంటే నేను ఆల్రెడీ ఒకటి బ్యాక్గ్రౌండ్ తీసేసిన ఫోటో నేను ఇక్కడ అప్లోడ్ చేసి పెట్టుకున్నాను. అది నేను ఇక్కడ ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో మీకు చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన సైజ్ కూడా పెట్టేసుకున్నాను, చూసుకోవచ్చు. దానికి కావాల్సిన సైజ్ ఎంత ఉండాలి, మనకి ఎంత కావాలి అని పెట్టుకున్నాను. దీంట్లో ఇంకొక టెస్ట్ కూడా యాడ్ చేశాను. ఏ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు ఇలా టెస్ట్ అని ఉంటుంది కదా, ఆ టెస్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ సైడ్కి పెట్టి నేను ఆల్రెడీ టైప్ చేసుకొని కాపీ చేసుకొని పెట్టుకున్నాను. నిజాలు మాట్లాడదాం అన్నట్టు ఏదో ఒకటి పెట్టాలి కదా, మీ నిజాలు మాట్లాడదాం అన్నట్టు ఒకటి కాపీ అయితే చేసి పెట్టుకున్నాను. తర్వాత ఓకే కొట్టాను. ఇది ఇక్కడ మీకు కనిపించిన తర్వాత ఇక్కడ ఓకే కొట్టాను. ఓకే కొట్టిన తర్వాత మనకి థంబ్నెయిల్ అదే టెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలి అన్నట్టు ఉంటుంది కదా. తర్వాత మీరు టెక్స్ట్ సైజ్ ఏబీ ఫాంట్ అని ఉందా, దాని మీద అమర్నాథ్ బోల్డ్ అని ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ టెక్స్ట్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఓకేనా. తర్వాత బీ స్టైల్ మీద ఉంది కదా, ఆ స్టైల్ అంటే నేను బీ పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీకు ఇట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. నాకు బీ నచ్చుతుంది, ఎందుకంటే కొంచెం ఫాంట్ సైజ్ పెద్దగా ఉంటుందని పెట్టుకున్నాను. తర్వాత స్ట్రోక్ అని ఉంది కదా, స్ట్రోక్ అని ఎనేబుల్ చేసుకున్న తర్వాత కొన్ని కలర్స్ అయితే మనకు కనిపిస్తాయి. నేను వైటే ఇచ్చుకున్నాను కాబట్టి వైట్ ఇచ్చుకున్నాను. ఇంకా కొంచెం ఆ టెక్స్ట్ సైజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. టెక్స్ట్ సైజ్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయింది. చూసినారు కదా, ఇంత ఈజీగా అయితే మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత నాకు ఆల్రెడీ ఫోటో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఫోటో చేసి పెట్టుకున్నాను. అందులో నుంచి ఈ టెక్స్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు ఈ థంబ్నెయిల్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ జస్ట్ సేవ్ అస్ ఇమేజ్ పైన ప్రెస్ చేస్తే సేవ్ యాస్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసేస్తే ఏదో ఒక యాడ్ వస్తుంటుంది.
దాన్ని స్కిప్ చేయండి. ఒక 2 మినిట్స్ ఏమో వస్తుంది యాడ్. ఆ యాడ్ అనేది స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత చూసేయండి మన గ్యాలరీలో ఇప్పుడు నేను చేసిన థంబ్నెయిల్ ఏదైతే ఉందో మీకు కనిపించేస్తుంది కదా. ఇలా కాకుండా కొంతమంది ఏదైతే ఫోటో ఇప్పుడు నేను ఉన్నది కదా, దీన్ని ఫోటో ఇచ్చేసి డైరెక్ట్గా ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా పక్కనే టెస్ట్ చేయొచ్చు. అంటే అది కూడా ఎలాగో నేను చెప్తాను, కాకపోతే మీకు వీడియోలో చూపించలేను, స్క్రీన్ షాట్ చేసిన కదా, నాకు చూపించలేను, మర్చిపోయాను. మనము ఇక డైరెక్ట్ 4th ప్లేస్లోకి రాగానే ఫ్రమ్ గ్యాలరీ అని ఉందా, అక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనము ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇక్కడ పక్కన టెస్ట్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ అది ప్రెస్ చేసుకొని డన్ అని కొట్టిన తర్వాత ఒకసారి ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. అది ప్రాసెస్ తీసుకున్న తర్వాత మనకి కొంచెంసేపు ప్రాసెస్ తీసుకున్న తర్వాత సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, 3 డాట్స్ మీద ప్రెస్ చేసి, అంటే 3 చుక్కల మీద ప్రెస్ చేసి మనకు థంబ్నెయిల్ సైజు, ఇమేజ్ సైజ్ అని వస్తుంది. ఇమేజ్ సైజ్ మీద ప్రెస్ చేసిన తర్వాత కస్టమ్ అని వస్తుంది. తర్వాత థంబ్నెయిల్ సైజ్ చేసుకుంటే మీకు థంబ్నెయిల్ సైజ్ రెడీ అయిపోతుంది. సింపుల్ ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో ఏఐ వల్ల థంబ్నెయిల్ ఎవరు అయితే ఇష్టపడడో వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏఐ వల్ల థంబ్నెయిల్ చేసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మధ్యలో మనం డిస్క్లైమర్ ఏదో ఒకటి చేస్తాం కదా, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా ఈ వీడియోలో నేను ఏమైనా పాయింట్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.